గానకోకిల నటరత్న గజారోహణులు గండ పెండేరదారి స్వర్గీయ గుమ్మడి జయరాజ్ జాతీయ రంగస్థల పురస్కార మహోత్సవం విజయవాడ యనమల కుదురు గుమ్మడి రత్న కిషోర్ కళా ప్రాంగణం పంచాయతీ గ్రౌండ్స్ లో ఆంధ్రప్రదేశ్ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. కార్యక్రమానికి గుమ్మడి జయరాజు కళాపీఠం అధ్యక్షులు గుమ్మడి విజయ్ కుమార్, వర్ల యుగంధర్, స్మారక కళాపీఠం చైర్మన్ కళాబంధు వర్ల రామయ్య, గంగాధర్ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ రంగస్థల నటులు, కళాకారుల సంఘం అధ్యక్షులు పిన్ను గంగాధర్ రెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళారంగానికి గుమ్మడి జయరాజు చేసిన సేవలను ఈ సందర్భంగా మననం చేసుకున్నారు. నాటక కళారంగానికి జీవం పోస్తూ కళాకారులను ప్రోత్సహించాల్సిన ఆవశ్యకతపై పిన్ను గంగాధర్ రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. మయసభ, దేవనరక్తి, శ్రీ గయోపాఖ్యానం, శ్రీ సత్య హరిశ్చంద్ర తదితర నాటకాలను రాష్ట్ర మూలల నుంచి వచ్చిన రంగస్థల నటులు ప్రదర్శించారు. అనంతరం పలువురు కళాకారులను ఘనంగా సన్మానించారు. బబ్బిళ్లపాటి గోపాలకృష్ణ సాయి గారికి, మా గంగాధర్ రెడ్డి అన్నయ్య గారికి నెల్లూరు నుంచి వచ్చారు, జబర్దస్త్ అప్పారావు గారికి, గంగాధరరావు గారు సాగిరి గంగాధరరావు గారికి, అలాగే చింతా వెంకటేశ్వర్లు గారికి, ప్రతి ఒక్కరికి, బిషప్ గారికి, వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు. అలాగే డిసెంబర్ 30 అంటే మా కళాకారులందరికీ ఒక పండగ రోజు. ఈరోజు ఈ నాటకంలో ఎవరు ఉంటారో ఎవరు ఉండరో ఇది మాకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట. ఎందుకంటే ఉండాలి, మేము ఉండాలి. ఇక్కడ ఉంటే ఇది సెంటర్, ఎంతమంది వస్తారో ఎక్కడ విలేజెస్ నుంచి వస్తారో చెప్పలేం. అటువంటి అందరి ముందు ఇంత గొప్ప ఆయన కార్యక్రమంలో, జయరాజ్ గారి కార్యక్రమంలో మనం పాలు పంచుకుంటున్నామంటే అది ఒక పండగ. నా పేరుంది, ఈసారి నేను ఎగిరి గంతేస్తాను, ఇంట్లో నేను ఆడతాను. ఈరోజు గుమ్మడి జయరాజ్ గారి నాటకంలో నేను ఉన్నాను. అలాగే ప్రతి ఒక 4-5 సంవత్సరాలుగా నేను ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ప్రతి సంవత్సరం నన్ను వదలకుండా మా సోదరులనే చెప్తాను నేను, జీవన్ గారు కానీ, విజయ్ కుమార్ గారు కానీ, అలాగే మా అల్లుడు అన్వేష్. ఎందుకంటే అల్లుడు అంటున్నానంటే నా మీద ఎక్కువ అజ్ఞాత ప్రేమను చూపించే అబ్బాయి ఆ కుర్రోడు. ఎందుకంటే ఆవిడ ఉండాలి స్టేజ్కి, ఆవిడ ఉంటే ఒక లుక్ అని నన్ను గుర్తుపెట్టుకుని ప్రతి సంవత్సరం అవకాశం కల్పిస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే జయరాజ్ గారి గురించి చెప్పడానికి నాకు వయసు చాలదు, అనుభవము లేదు. ఆయన ఒక మహావృక్షం. అది ఏలో పాట వింటే ఇప్పటికీ నేను గూస్ బంప్స్ వస్తాయని నేను ఆయన గురించి చెప్పినప్పుడల్లా ఆ పాట నేను వింటాను. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఆర్టిస్టు అసలు స్టేజ్ ఎక్కితే నిమిషం కూడా గ్యాప్ లేకుండా నటించే వ్యక్తి జయరాజ్ గారు. అటువంటి ఆయన గురించి మాట్లాడడానికి నేను ఈ స్టేజ్ మీద ఉండడం నా పూర్వజన్మ సుకృతం. అలాగే ఆ కార్యక్రమంలో తలపెట్టిన ప్రతి ఒక్క కార్యక్రమం కూడా సక్సెస్ అవ్వాలి, అవుతాయి కూడా. ఇవి రేపటి సెన్సేషన్ కూడా అవుతాయి. అలాగే మరొక్కసారి మా సార్ కళారత్న శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి హృదయపూర్వకమైన శుభాకాంక్షలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నాటకం చాలా పెద్దగా ఉంది, చెప్పాలని ఎంత ఎక్కువగా ఉన్నా మనసు ఇంతవరకే నాకు టైం ఇచ్చారు కాబట్టి, సంక్షిప్తంగా మాట్లాడమని చెప్పారు కాబట్టి నేను సెలవు తీసుకుంటున్నాను. అందరూ ప్రోగ్రాం చూడండి, మీ అందరి ఆశీస్సులు మా అందరికీ అందించండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ జి రత్నశ్రీ ఫ్రమ్ కడప. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి నా నమస్కారాలు. ముఖ్యంగా కళాకారులకి, కళాభిమానులకి, కళాబంధువులకి నా ప్రత్యేక నమస్కారాలు. జయరాజ్ గారు కార్యక్రమానికి గత 7 సంవత్సరాలుగా నెల్లూరు జిల్లా నుంచి నన్ను గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా రావాలి, నాన్నగారు కార్యక్రమం 30వ తేదీ అంటారు. వాస్తవంగా నేను చాలా బిజీ, డివిజన్ ఇన్ఛార్జి. రేపు ఎల్లుండి 2 రోజులు ఫుల్ బిజీ. మా ఫ్రెండ్స్ కానీ మేము ఇప్పుడు రేపు ఉదయం 9 దాకా కూడా పోలేం ఇక్కడి నుంచి. అయినను జయరాజ్ గారంటే నేను అతి చిన్న వయసులో నెల్లూరు టౌన్ హాల్లో 10 రూపాయలు చదివింపులు ఇచ్చినటువంటి వ్యక్తిని నేను. 10 రూపాయలు ఆ రోజుల్లో, అంటే 37 సంవత్సరాల క్రితం. ఆయన కుటుంబం ఉన్న నాకు ప్రత్యేక అభిమానం. ముఖ్యంగా 2 విషయాలు ఇప్పుడే మన రామన్న గారు చెప్పారు. ఎక్కడో అమెరికాలో ఉండేవారు మన కళని అంత ఆప్యాయతగా చూస్తారు. ఎందుకంటే నా 2 కూతుర్లు, నా ఆవిడ, 3 అక్కడే ఉన్నారు. వారు కూడా చెప్తారు, డాడీ మేము గుడులకు కానీ, ఇక్కడ జరిగేటటువంటి కార్యక్రమాలకు కానీ, తానా సభలకు కానీ మాకు 1 గంట 2 గంటల ముందే పోయి మేము ఆప్యాయతగా మేము చూస్తూ ఉండాలి అని. కాబట్టి రామన్న గారు చెప్పినట్టు మనలో ఈ యొక్క కళారంగం చాలా వరకు కూడా తగ్గింది. ఎందుకంటే మన పూర్వీకులు మనకిచ్చినటువంటి గొప్ప ఆస్తి అది.
మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆస్తి ప్రతి కుటుంబం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎక్కడైతే కళకళలాడుతుంటుందో ఆ గ్రామాలు కావచ్చు, ఆ జిల్లాలు కావచ్చు, ఆ రాష్ట్రం కావచ్చు, ఆ దేశం కావచ్చు సుభిక్షంగా ఉంటుందని మన పూర్వీకులు మనకి ఎప్పుడో చెప్పారు. కాబట్టి ఈ కళని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కుటుంబం మీద ఉందని నేను ఎక్కడికి వెళ్ళినా, నేను ఏ ప్రోగ్రాంకి వెళ్ళినా, ఎందుకంటే సత్యహరిశ్చంద్రలో వారణాసి కాటిసీను ముఖ్యంగా జయరాజు గారి కోసరంగా నేను భవానీ పాత్ర అది పనిగా నేర్చుకున్నాను. 2.5 సంవత్సరం పట్టింది ఆ యొక్క పాత్రను నేను నేర్చుకోవడానికి. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో యువకులకు చెప్తున్నాను, ముఖ్యంగా యువతకు చెప్తున్నాను, దీనిని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా టైం లేదు కాబట్టి జయరాజు గారి కొడుకులకి మనవాళ్ళకి ఆ యేసయ్య నిండుగా గొప్పగా వారికి ఈ యొక్క కార్యక్రమం ఇప్పుడే కాదు తరతరాలుగా జరిపించాలని చెప్పి ఆ యేసయ్య ఆశీస్సులు నిండుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా ఆంధ్ర తెలంగాణలో జయరాజు గారు పక్కి అనేది ఈనాటికి కూడా ఎక్కడ హార్మోనిస్ట్ ఉన్నా ఏం పాడతావు బాబు అంటే నేను భవానీ అంటే ఎమ్మటే చెప్తారు భవానీ గారు అని. అంటే జయరాజు గారు పక్కి పాడండమ్మా చాలా బాగుంటుందని అది మనకి ఇచ్చిపోయినటువంటి జయరాజు గారికి, వారి కుటుంబానికి, ముఖ్యంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, నెల్లూరు నుంచి వచ్చినటువంటి మోహన్ రెడ్డి గారికి, శివారెడ్డి గారికి, మాధవరెడ్డి గారికి, శ్రీనివాసరెడ్డి గారికి, శేషారెడ్డి గారికి, జయరాజు గారికి, వీళ్ళందరికీ కూడా జయరాజు గారి కుటుంబం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు రెడ్డి గారు. ఇప్పుడు శ్రీ ఆదూరి వెంకటరత్నం గారు నాటక చైర్మన్ ఇక్కడ పక్కన, నాటక అకాడమీ చైర్పర్సన్ ఇక్కడే ఉన్నారు. మినిస్టర్ దుర్గేష్ గారితో మాట్లాడతాను, అవసరమైతే పెద్ద ఆయనతో మాట్లాడదాం. తప్పకుండా శిలా విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేద్దామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు గంగాధర్ సాయి గారు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.